పెట్టుకున్నాను. భోజనాలు అయినకి అంచి ఇదే పని. పొద్దున్నేమో మా సొంత మెంతుకూరలో ఇగో బట్టలు ఆరేసుకుని తీసుకుని ఏవో పనులు ఉంటానే ఉంటాయి. ఏంటంటే వెరైటీ ఎవరో చెప్పింది కాదు చేసింది కాదు అన్నట్టు. హైదరాబాద్ మా మానాడు పుట్టిన మా అయ్యారు అబ్బాయి హైదరాబాద్లో తీసుకెళ్ళాడు ఆ కారులో. మంచి అదేదో పెద్ద వాటిలో చాలా జనాలు తిరుగుతారు. అప్పుడు ఇంకా ఏకంగా లైన్లు టోకెన్లు అలాగా. అప్పుడు పెరుగు రైస్ని కర్డ్ రైస్ సాంబార్ రైస్ చెప్పాడు. అమ్మ ముగ్గురం కలిసి తిన్నాం. అందులో ఈ పచ్చడి వేసాడు. ఏంటంటే కొంచెం నువ్వుల పొడి వాసన వచ్చింది, ఆవాల పొడి వేసాడు, మెంతి పొడి వేసాడు. ఆ మూడు వేసాను. ఇవి ఆ మూడెంత అంతలు వేసాను, కొలతలు ఏం కాదు. 2 ఎల్లుల్లిపాయలు వేసాను. ఇది ఎండబెట్టాను. మా కారం ఎలా వచ్చిందో అని అనుకుంటే మేము పచ్చిమిరకాయని ఎండలో పెట్టి పొడిని చేసేద్దాం. ఆడంటే పచ్చిది వేసేసుకుంటాడు, వాటలు కదా అయిపోతుంది, వాడికి అయిపోతుంది. మనకి ఇంట్లో నిల్వ ఉండాలంటే కొంచెం పచ్చిమిరకాయని మిక్సీ పట్టేసి కొంచెం పళ్ళెంలో ఎండబెట్టేసుకోవాలి. ఎండబెట్టేసి మామిడికాయ ముక్కలు కూడా కొంచెం లేతకాయలు చుట్టాలు ఇచ్చారు, మా అన్నయ్య వాళ్ళు ఇచ్చారు. అవి రసాలు. అందుకని నిన్న ఒక పాప పంపితే మా చుట్టాలు పాలు మా లక్ష్మి గారు మా కడిగట్ల లక్ష్మి గారు మా ఇంటి పక్క ఆవిడ పాలు 3 లీటర్ల పాలు ఇచ్చారు. ఇంకో పాప 3 లీటర్లు 2 లీటర్ల పాలు. పాడి పంటల పార్వతిలాగా అయిపోయాను. ఇవాళ పెద్ద గిన్నెడు పెరుగు తోడెట్టి ఇది ఇప్పుడు మా మనుషులు వచ్చి తిని టేస్ట్ చూసి చెబుతుంది. అప్పుడు మళ్ళీ పెడతాను. అంటే మరి నేను చూసి చేయట్లేదు కదా, తిని చూసి చేస్తాను. ఎప్పుడైనా వాటర్లో ఏదన్నా తిన్నాను అనుకోండి, అది ఇంటికి వచ్చి చేస్తాను. బాగానే కుదురుతుంది. అది నా టాలెంట్ ఏంటో కానీ అలా టాలెంట్. కొందరేమో ఎలా చేస్తారు ఏంటి గోంగూర ఎంత ఎత్తారా అంత ఎత్తారా అంటారు. అంత అలా అనుకోని నేను సోత్తే మటుకు చేసుకుంటాను. ఇది ఇప్పుడు చేస్తున్నాను. 1 గంట ఊరిన తర్వాత మా పనమ్మాయి లక్ష్మి లక్ష్మి అవుతుందిగా, దాన్ని రుచి చేసి చెప్పమంటాను మా పక్క వాళ్ళని. అప్పుడు మళ్ళీ వాళ్ళు చెబుతామంటే పెడతాను అసలు ఎలా ఉందని. ఇలాగే తెల్లగానే ఉంది. ఆడు వేడి నీళ్ళు వేసేసి ఉంటాడు అనుకుంటున్నాము. ఆడికి ఏంటంటే వాటిలోకి ఎంత 2 రోజులు ఉంటే చాలు కదా, మళ్ళీ 2 రోజులు పట్టుకుంటాడు అంతే కదా. వేడి నీళ్ళు వేసి కూడా పట్టుకోవచ్చు మనం వారం రోజులకైతే. ఎప్పుడు మామిడికాయలు ఉంటున్నాయి కాబట్టి 4 మామిడికాయలు పట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇదండి ఆవకాయ స్టోరీ. ఇదండి ఇది ఆవకాయ పచ్చిమిరకాయ నిమ్మరసం కాదు, పచ్చిమిరకాయ కాదు. కావాలంటే నిమ్మరసం కూడా ఉడకబెట్టి వేసుకోవచ్చు పులుపు కావాలంటే. ఇది పులిపే కాయ. రసాలు పట్టుకుంటే పులుపులుగా ఉంటుంది కదా. అదండి నువ్వుల పొడి కొంత, మెంతి పొడి కొంత, ఆవ పొడి కొంత, వేడి నీళ్ళు కలిపేసుకోవచ్చు. నేను నూనె కలిపాను. ఇక్కడ వాటిలో వేడి నీళ్ళే కలిపాడేమో అనుకుంటున్నాను. అది వాటిలో తిని చూసి పడుతున్నాను. తిని చూసి పడుతున్నాను అన్నమాట. ఇదిగా 2 గంటల పనే. ముక్కలు పూసుకోవాలి, ఎండలో పెట్టాలి, పచ్చిమిరపకాయ అవి పొడియాలు చేసుకోవాలి. 2 గంటల పనే. మరి పని చేస్తే ఏదైనా వస్తుంది అన్నట్టు. మీరు అయితే పప్పులు కొన్నాను. నేను పప్పులు అందరూ కొనుక్కుంటున్నారు. అందరూ ఏదో కొబ్బరికాయ కొట్టుకుంటున్నారు. నీది పోతే ఎత్తి కొట్టుకుందంట. అలా కొట్టుకొని నేను అందరూ సంక్రాంతి ఎలాగానే ఉడియాలు అట్టేసుకుంటున్నారు, లేకపోతే కొనేసుకుంటున్నారు, ఇంట్లో పడేసుకుంటున్నారు. లేకపోతే సంవత్సరాలు ఇంకా పండుగ వచ్చేసిందని ఇంకా దులుపులు మళ్ళీ ఏంటి ఆవకాయలు మొత్తం ఇంకా కాయ దొరికి ఎక్కడ దొరుకుతుందో నెత్తికేసుకున్న ఆవకాయ కూడా పట్టేసుకుంటారు పండుగ లోపలే. అంత ఇది అన్నమాట జనాలకి. ఏంటో మరి ఇదేంటో నాకు తెలియదు. నేను మట్టికి పండుగ వెళ్ళాక మా వారండగా కూడా పండుగ వెళ్ళాను. మా పిల్లలకి వర్షాలు జరుగుతుంది మే నెలలోనే. మా ఆయన కూడా మే నెలలో పనులు దేవస్థానం ఉత్సవాలు కళ్యాణాలు జరుగుతాయి కదా.
అవి చూసుకుని కొనుక్కునేవాడు. నిదానంగా ఎండబెట్టుకునేవాడు. మోటార్ పని చేసాక ఎండలో ఏ పోసేదంతా చూసుకుని బాగానే వాటిల్లో కడుక్కొని నేడైతే నేడ కడుక్కుని నిదానంగా పోసుకుని శుభ్రంగా ఎండబెట్టుకుని కొట్టు వారం రోజులు అలా చూసుకుని అప్పుడు డబ్బాల్లో చేసి పైకి. ఇప్పుడు అంత అవసరం లేదు. నీడైతే మా అబ్బాయి పంపాను, ఎందుకంటే అడుగుతున్నారు నీళ్ళు కొంచెం వాళ్ళకి అవసరమే అని ఈ సంవత్సరం అడగాలి. బయటికి వచ్చాక ఒకసారి ఆయన అడగాలి, ఎందుకంటే సంవత్సరం కూడా కావాలా వద్దా అని అడిగి మరీ పట్టాలి. నేను పడతాను. నాకైతే 4 కేజీలు కొనుక్కుంటానండి. 3 నెలలు 4 నెలలు 5-6 నెలలు వచ్చేలా కొనుక్కుంటే వర్షాకాలం వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కావాలంటే అప్పుడే కొనుక్కొచ్చాను. ఇప్పుడు కావాలంటే అప్పుడే ఇదండి ఓకే ఇలాగే ఉంటుంది. తింటే చాలా బాగుంటుంది. ఒకసారి నేను కూడా చూస్తాను పక్కనే అంటే బాగుంటుందో లేదో ఏంటంటే తినాల్సింది పక్కన వెంటనే బాగుంటుందో లేదు. ఆనక మా పనమ్మాయి వస్తుంది, మా మేడి గారు వస్తారు. మేడి గారు వచ్చాక ఓరాలు కదా. బాగానే ఉంది, పర్వాలేదు. ఓరితే పులుపు ఉంటుంది. అంతగా పులుపు లేకపోతే నిమ్మరసం కొంచెం అలా పెట్టి అలా పైన పోసామనుకోండి అది వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇదండి బాగా స్టోరీ.